హాయ్! చికెన్ చింతకూర అండి. అబ్బా! నోరూరిపోతుంది కదండీ! చూడండి, ఉల్లిపాయలు వేపాను, చికెన్ వేసాను, కారం, పసుపు, గరం మసాలా, చూడండి కొత్తిమీర వేస్తున్నాను. ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, కొత్తిమీర వేసానండి. చూడండి, ఇవన్నీ మసాలాలండి. ఇవన్నీ ముద్ద చేసుకుని మొత్తం ఆ ముద్ద అంతా వేయాలండి. మొత్తం పేస్ట్. ఆ పేస్ట్ అంతా వేసాక మళ్ళీ చికెన్ కూడా వేసాను. అదేనండి అసలు రుచి. చూడండి, బాగా కలపాలి. సాల్ట్ సరిపోలేదండి, మళ్ళీ రెండో స్పూన్ సాల్ట్ వేసి మళ్ళీ రెండో స్పూను కారం వేసానండి. వేసి వాటర్ పోసేసాను. అంతే అండి. 30 నిమిషాలు 30 నిమిషాలు ఉడకాలి. ఎందుకంటే బొంతకూడ అండి అది. బొంతకూడ అంటే గట్టిగా ఉంటుంది, ఎక్కువసేపు ఉడకాలన్నమాట. కుక్కర్లో పెట్టేసుకుంటారు, కానీ నేను ఇలా చేశాను. సరేనండి, బాగా ఉడికిపోయిందండి. సూపర్గా ఉందండి, చాలా టేస్ట్గా ఉంది. సరేనండి, బాయ్ అండి.